హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బోడ కాకరకాయ కూర ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఈ కూర మనకి చికెన్ కర్రీలాగా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, చపాతీ దేంతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ బోడు కాకరకాయల్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆకాకరకాయ, బోడ కాకరకాయ, అడవి కాకరకాయ, ముల్లు కాకరకాయ, బొంద కాకరకాయ, తీపి కాకరకాయ ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా మనకి శ్రావణ మాసంలో దొరుకుతాయండి. ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా సరే మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించే మెథడ్‌లో మీరు ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు తింటే సేమ్ మీకు చికెన్ కర్రీ తిన్న టేస్టే వస్తుందనమాట. తప్పకుండా ట్రై చేస్తారు కదూ! ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను ఈ బోడ కాకరకాయలు ఒక 300 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. వీటిని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక్కొక్క కాయ ఇట్లా రుద్దుకుంటూ వాష్ చేసుకోవాలి. నేను పైనున్న తొక్కుని ఏమీ తీయడం లేదండి. పైన కొంచెం బుడుపుల్లాగా ఉన్నాయి కదా! వాటిని ఏమీ తీయకుండా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మొత్తం మనం క్లీన్ చేసుకున్న బోడ కాకరకాయలు మొత్తాన్ని కూడా కుక్కర్లోకి వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక హైలో పెట్టుకొని ఫ్లేము ఒక్క విజిల్ వచ్చే వరకు మాత్రమే ఉడకబెట్టుకోవాలండి. అంతకన్నా ఎక్కువసేపు ఉడకకూడదు. అయిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ చల్లారే లోపల నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద సైజువి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్క, చిన్నుల్లిపాయలు ఇవన్నిటిని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఒక 3 టమాటాలు తీసుకున్నాను. వీటిని కూడా నేను పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం బోడి కాకరకాయలు ఉడికిపోయినాయి కదా! అవి ఒకసారి మూత తీసేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ ఉడికిపోయినాయి కదా! మనకి కాకరకాయలండి ఇట్లా ప్రెస్ చేసినా కూడా కొంచెం గట్టిగానే ఉండాలి. అంటే కాకరకాయ మెత్తగా అస్సలు అవ్వకూడదండి. అందుకే హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే వండుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి ఒక గిన్నెలోకి తీసేసుకొని వాటర్ వంపుకొని ఓన్లీ కార్నర్స్ మాత్రం తీసేయాలి. కట్ చేసుకోవాలి. పైన మీకు ముళ్ళులాగా ఉంటది కదండీ! అది వద్దు అనుకుంటే గనక కొంచెం చేత్తో ఇట్లా అంటే వస్తుంది. కానీ ఉన్నా ఏం అవ్వదండి. నేనైతే తీయట్లేదు. ఇట్లా మొత్తం అన్ని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళా ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు ఆ పేస్ట్‌ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దానిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత దానిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండీ! అది చూసుకొని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసిన టమాటా ప్యూరీ మొత్తము కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడకబెట్టుకోవాలి. ఆ పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత మాత్రమే మనం ముందుగా పెట్టుకున్న బోడి కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి ముక్కలన్నిటికీ కూడా మన మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. దీనిలో మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. కారం ఎక్కువ వేస్తున్నానండి కొంచెం. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేశాను. వేసుకొని మొత్తం మనం బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలలో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం గ్రేవీ చేస్తున్నాం కదండి! దీంట్లో ఒక గ్లాసు మనం ఒక పెద్ద గ్లాస్ వాటర్ వరకు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సరిపోలేదు అనిపిస్తే గనక కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం మనకి ఎంత కావాలో వాటర్ అంతా యాడ్ చేసుకోవాలండి. అంటే మనకి పులుసు ఎంతైతే బాగుంటుందో చూసుకొని అంతవరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇది మనకి
ఉడికేటప్పుడండి కొంచెం సిమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎందుకంటే మన బోడ కాకరకాయలకి మనం చేసిన గ్రేవీ, మసాలాలు, ఈ కారపొళ్ళు అన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా ముక్కలకి పడితేనే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇవన్నీ మన ముక్కలకి పడితే చాలా టేస్టీగా ఉంటుంది కూర. అందుకని సిమ్‌లో పెట్టుకొని అది మనం ఉడకనివ్వాలి. ఇప్పుడు నేనిది ధనియాల పొడిలో కొంచెం వెల్లుల్లిపాయలేసి అట్లా దంచుకున్నానండి రోట్లో. మనం కుక్కర్‌లో ఆల్రెడీ ఉడకబెట్టేసాం కదండీ! అందుకని మరీ గట్టిగా లేకుండా అంటే మరీ మెత్తగా లేకుండా ఉడకబెట్టాం కాబట్టి, వీటిని మనకి మసాలాలు పట్టే వరకు మాత్రమే ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకున్నాను. వేసుకొని కలిపేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మనకి గ్రేవీ అనేది ఇంకొంచెం దగ్గరకొచ్చేస్తుందండి. ఇంకా అయిపోయింది కదా! ఇప్పుడు దీనిలో మనం ముందుగా తయారు చేసుకున్న గరం మసాలా కూడా యాడ్ చేసేసాను. అదే ధనియాల పొడిలో నేను వెల్లుల్లిపాయ ఏసి దంచాను కదండీ! అది కూడా వేసేసి ఒక్కసారి కలుపుకుంటే గనక మనకి ఒక మంచి అరోమా వస్తుందనమాట అది వేయడం వల్ల. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బోడి కాకరకాయ కూర రెడీ అయిపోయినట్లేనండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా గ్యారంటీగా ఇది చికెన్ తిన్న ఫీల్ వస్తుందనమాట. అంత టేస్టీగా ఉంటుందండి. చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా! బోడి కాకరకాయ కూర మీకు నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.